సార్ని చూసేద్దాం. ఓకే ఓకే సార్ చెప్పండి. హలో. హలో, మీకు మీకు ఫ్రాంచైజ్ మీద మంచి గ్రిప్ ఉందా? సార్ నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను, అప్పుడు మీరు గ్రిప్ ఉందో లేదో మీరే. అదంతా నాకు అక్కర్లేదు. నాకు మీకు గ్రిప్ ఉంటే మా కంపెనీలోకి వచ్చేయండి బాబు. మీ అమ్మాయి పేరు మీద మనోరాల పేరు మీద ఇచ్చేస్తాం కొంత. ఆ నెట్వర్క్ అంతా మీరు చూసుకుందరు కానీ. సరే ఒకటి, ఎవరైనా మేము కూడరండి. అవునండి. మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేయగలం. మనం పాత సామెత ఒకటి ఉంది తెలుసు కదా, అది ఏంటంటే గాడిద కుక్క ఉంటది, గాడిద పని గాడి చేసుకో. అలాగే ఏంటంటే అంటే నేనేంటంటే బిల్డర్లు డైరెక్ట్ గా రారు సార్. అవును, బిల్డర్లు డైరెక్ట్ మనకి నెట్వర్క్ ఉంది అంటే అప్పుడు బిల్డర్ ఏంటి, మనం ఆల్ ఇండియాలో నెట్వర్క్ ఉందంటే బిల్డర్లు వస్తారు. అవును. ఆ తర్వాత ఎఫ్డిఏలు వస్తాయి. ఎందుకని భారతదేశంలో 7 దగ్గరే ఉందరా బాబు, 100 మంది బ్రాంచెస్ ఉన్నారు, 100 మంది దగ్గర 50 అప్లికేషన్లు రియల్ ఎస్టేట్ చేస్తారు. 7 దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం సేల్ అయిపోతుంది. అవునవునవును. అందులో వచ్చేది 1%. ఇందులో వచ్చేది 1%. మనకి బేసిక్గా నేను చెప్తాను చూడండి, నా ప్లాన్ ఏంటో చెప్తాను. నేను అంటే చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, మీకు రెలవెంట్గా అనిపిస్తుందో లేదో తర్వాత, ఎందుకంటే చెప్పడం నా బాధ్యత. ఓకే, నేను నా స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేసింది 2016 అండి. 2016లో ఎస్టాబ్లిష్ చేశాను నేను. ఓకే, కానీ అప్పుడు ఆపరేషన్స్ ఏం చేయలేదు. అప్పటి వరకు ఉద్యోగం చేసేవాడిని, దగ్గర దగ్గర 3 లక్షలు జీతం వచ్చేది. అదంతా వదిలేసి స్టార్టప్లోకి దిగాను. ఓకే, దాని తర్వాత 2 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసాం, అంతే, ఇంకేమీ చేయలేదు. ప్రోడక్ట్ రీసెర్చ్ చేసాం, మార్కెట్ రీసెర్చ్ చేసాం, సేల్స్ రీసెర్చ్ చేసాం. అన్నీ చేసిన తర్వాత ఓకే మన ఫీల్డ్ ఏది బెటర్ అని డిసైడ్ చేసుకున్నాం. 2018 నుంచి స్టార్ట్ చేశాను నేను ఆపరేషన్స్, యాక్చువల్ ఆపరేషన్స్ 2018 నుంచి స్టార్ట్ చేశాను నేను. అంటే బిగ్గెస్ట్ హిట్ ఏంటంటే మా లైఫ్లో ఇన్ అబౌట్ 20 మంత్స్, 20 నెలల్లో నేను ఇంకొక 2 కుర్రాళ్ళు, ఓకే, ఒక అప్పటికప్పుడే పాస్ అవుట్ అయిన ఇంజనీర్, ఇంకొక అబ్బాయి నాతో పాటు ప్రీవియస్ కంపెనీలో చేసిన అబ్బాయి క్వాలిటీ అష్యూరెన్స్. మేము ముగ్గురం కలిసి 1,50,20 నెలల్లో చేసాం. 1,50,00,000. అది కూడా ఏంటి, జస్ట్ ఒక ప్రోడక్ట్ని టెస్టింగ్ చేసాం. యూఎస్లోంచి వచ్చిన ప్రోడక్ట్ని ఇక్కడ టెస్ట్ చేసాం మేము. కోవిడ్ ముందర ఆగిపోయింది.